ఈరోజు క్లాస్ సెషన్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఈ చాప్టర్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి టు గెట్ ద 7 మార్క్స్ అవుట్ ఆఫ్ 7 మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 7 మార్క్స్, ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఈ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ క్లాస్ సెషన్స్ అన్నీ కూడా మన కోర్స్ స్ట్రక్చర్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్తో పాటు క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటూ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి దానిలో ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ రోజు క్లాస్ సెషన్ యూట్యూబ్ క్లాస్కి కనుక తీసుకున్నట్టయితే దీనికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా 7 మార్క్స్కి 7 మార్క్స్ గెయిన్ చేసుకునే విధంగా ఇస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కాబట్టి ఈరోజు క్లాస్ సెషన్ వచ్చేటప్పటికల్లా ఫర్ ద ఎలక్ట్రికల్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఓకేనా? ఇది మీకు ఫిజిక్స్ లో ఫస్ట్ చాప్టర్ అండ్ ఈ చాప్టర్ నుంచి కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే వీటి నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఈ సంవత్సరం రాసే బోర్డ్ ఎగ్జామ్స్ కి టు గెట్ ద 7 మార్క్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ ఒకటి వస్తుంది, 2 మార్క్ ఒకటి వస్తుంది, 4 మార్క్ ఒకటి వస్తుంది. ఓకేనా? మనం డిస్కస్ చేసేటప్పుడు మాత్రం 4 మార్క్స్ ని సపరేట్ గాను 2 మార్క్స్ 1 మార్క్ కలిపిస్తాం. ఎందుకంటే రేపు బోర్డ్ ఎగ్జామ్ తో కూడా మీకు 2 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇంటర్చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 2 మార్క్ ది 1 మార్క్ అడగొచ్చు, 1 మార్క్ ది 2 మార్క్ అడగొచ్చు. మీ ఇక్కడ 1 మార్క్ ది 2 మార్క్ అడిగితే ఎక్స్పాండ్ చేసి రాయడం, లేదు 2 మార్క్ ది 1 మార్క్ అడిగితే ఎంతైతే కావాలో అంతే లిమిట్ చేసి రాయడం. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మీ రివిజన్ ని ముందుకు తీసుకెళ్ళండి. క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ చాప్టర్ నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? కూలుమ్స్ లా యొక్క స్టేట్మెంట్ రాయడం అండ్ దాని యొక్క ఫైనల్ డెరివేషన్ దట్ ఈస్ F is equal to 1/4πε0 into Q1 Q2 divided by R square. ఇక్కడ దాకా రాయడం కంపల్సరీ. దీన్ని స్కేలార్ రిప్రజెంటేషన్ అంటారు. వస్తే కనుక దాని యొక్క వెక్టార్ రిప్రజెంటేషన్ కూడా రాయాలి. క్లియరా? నౌ లా రాసేటప్పుడు ఎలా రాస్తారు? ఫోర్స్ బిట్వీన్ ఏవైతే 2 చార్జెస్ చెప్పామో ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద చార్జెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. దాన్ని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు. కంపల్సరీ పక్కన బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి. అండ్ మనం ప్రపోర్షనాలిటీని ఈజ్ ఈక్వల్ టు మార్చేటప్పుడు k ని రాసుకుంటాం. ఇక్కడ k కరస్పాండ్స్ టు 1/4πε0 వేర్ ε0 కరస్పాండ్స్ టు ద పర్మిటివిటీ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఎయిర్ మీడియం తీసుకున్నాం కాబట్టి దాని యొక్క స్టాండర్డ్ పర్మిటివిటీ 8.85 ఇంటూ ఉంటుంది. దాన్ని మెన్షన్ చేయడం కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా? ఇలా క్లియర్ కట్ గా రాసుకుంటూ ఒక ఫుల్ పేజ్ వచ్చే విధంగా గనక కూలుమ్స్ లా మెన్షన్ చేసినట్టయితే అప్పుడు దాని నుంచి వచ్చే 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. ఓకేనా? కాబట్టి కూలమ్స్ లా ఏం రాయాలో అర్థమైందా? కూలుమ్స్ లా స్టేట్మెంట్ రాయాలి, కూలుమ్స్ లా యొక్క 2 డెరివేషన్స్ పార్ట్స్ రాయాలి, రెండింటిని కలిపి ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఫోర్స్ వస్తుందో రాయాలి. అండ్ కంపల్సరీ లాస్ట్ లో దీంట్లో ఉన్న ప్రతి టర్మ్ ని వేర్ అని చెప్పి మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? వన్స్ ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ ఎఫ్ ఎక్స్ప్రెషన్ రాసేస్తారో కింద పెట్టాలన్నమాట. వేర్ అని చెప్పి ε0 దట్ ఈస్ పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం, ఎయిర్ మీడియం బిట్వీన్ ద 2 చార్జెస్. Q1 Q2 ఆర్ ద 2 చార్జెస్. యూనిట్స్ వచ్చేటప్పటికల్లా కూలూమ్స్. నెక్స్ట్ R వచ్చేటప్పటికల్లా సపరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. వాటిని SI యూనిట్స్ మీటర్ లో తీసుకుంటాము. ఇవి మెన్షన్ చేయాలి. అవి చెప్పుకుంటూ రాస్తేనే పేపర్ ఇంప్రెసివ్ గా ఉంటుంది. దెన్ ఓన్లీ నీకు ఫుల్ మార్క్స్ కి ఫుల్ మార్క్స్ పడతాయి. క్లారిటీ వస్తుందని అన్న ఏదో ఈ క్వశ్చన్ చదువుకో అని చెప్పడం మాత్రమే కాకుండా క్వశ్చన్ లో ఏం రాయాలి, ఎలా రాయాలి అంటే రేపు పొద్దున బోర్డు పేపర్ లో ఎలా రిప్రజెంట్ చేయాలి ఇదంతా కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సైమల్టేనియస్లీ నోట్స్ రాసుకుంటా వెళ్ళు. ఓకేనా? ఏ పాయింట్ కి ఆ పాయింట్ చెప్పింది నోట్ డౌన్ చేసుకుంటా వెళ్తేనే ఆ నోట్స్ అంతా కూడా నీ ఫైనల్ రివిజన్ లో పనికి వస్తుంది. ఏం చదవాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే నాకు ఫుల్ మార్క్స్ పడతాయి, అవన్నీ కూడా ముందే నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఇయర్ లో చేసిన తప్పు మళ్ళీ చేయమాకండి. సెకండ్, రెండోది వచ్చేటప్పటికల్లా గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలి. ఓకేనా? యాక్చువల్లీ గాస్ లా ఏమని చెప్తుంది? ఎలక్ట్రికల్ ఫ్లక్స్ త్రూ ఎనీ మీడియం ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ E bar dot ds bar and it is nothing but charge enclosed by the Gaussian surface డివైడెడ్ బై ε0 పర్మిటివిటీ ఆఫ్ ద మీడియం అని చెప్తుంది. దాన్నే గాస్ లా అంటారు. దీన్ని స్టేట్మెంట్ ప్రాపర్లీ రాసేసి
కరస్పాండింగ్లీ ఈ అంటే ఏంటి, డిఎస్ ఏరియా వెక్టార్ అంటే ఏంటి, క్యూ అనే ఛార్జ్ గాసియన్ సర్ఫేస్ లోపల తీసుకునే ఛార్జ్ ఎంత తీసుకుంటున్నావు, ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, ప్రతి టర్మ్ ని క్లియర్ కట్ గా రాయాలి, ఇంపార్టెన్స్ రాయాలి. ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికల్లా ఏంటిది, టు ఫైండ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంత్ ఆఫ్ ఎనీ జామెట్రికల్ సర్ఫేస్. ఇట్ మే బి ఏ సిలిండ్రికల్ సర్ఫేస్ అయి ఉండొచ్చు, ఇట్ మే బి ఏ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ సర్ఫేస్, క్యూబాయిడల్ ఆర్ క్యూబ్ సర్ఫేస్ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి ఏ స్పెరికల్ సర్ఫేస్ అయి ఉండొచ్చు. ఏ సర్ఫేస్ కైనా కూడా దాని లోపల సర్టెన్ క్యూ అనే ఛార్జ్ ని ఎన్క్లోజ్ చేసుకున్నప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఆఫ్ ద ఫీల్డ్ ఎంత అవుతుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి గాస్ లా పనికి వస్తుంది. అది దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రాపర్లీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మూడోది, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ అన్ ఎలక్ట్రికల్ డైపోల్ వెన్ సస్పెండెడ్ ఇన్ అన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా, సమ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అనే దానిలో ఒక డైపోల్ ని ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ టీటా కనుక నువ్వు సస్పెండ్ చేసినప్పుడు ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాని యొక్క టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు పి బార్ క్రాస్ ఈ బార్ ఆర్ దాన్నే పిఈ ఇంటూ సైన్ టీటా అంటాం. అదే దాని యొక్క యాంగులర్ ఫోర్స్ బికాస్ ఆఫ్ ద యాంగులర్ యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాంగులర్ ఫోర్స్ ఎంత అవుతుంది దాన్నే మనం టార్క్ అని చెప్తాం, లేదా కపుల్ యాక్టింగ్ ఆన్ ద డైపోల్ అంటాం. రెండిట్లో ఏ పేరుతో పిలిచినా ఒకటే. అది ఎంత ఉంటుంది దాన్ని డిరైవ్ చేసి చెప్పాలి విత్ నీట్ డయాగ్రామ్. ఏదైతే నేను ఇక్కడ రఫ్ డయాగ్రామ్ వేసానో అదే డయాగ్రామ్ ని నీట్ డయాగ్రామ్ వేసుకుంటూ దాని యొక్క డెరివేషన్ పార్ట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా చేస్తే దీని నుంచి 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అంటే ఏంటి ఎట్ ఏ పాయింట్ అండ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. అంటే సపోజ్ క్యూ అనే ఛార్జ్ ని ఇక్కడ ఎన్క్లోజ్ చేసావు, ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఒక పాయింట్ ఛార్జ్ స్మాల్ క్యూతో దాన్ని టెస్ట్ చేసావు. ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే ఏం చెప్తాం, E ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్ ఎంతైతే తీసుకున్నామో అది. ఓకేనా, కాకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఎలా డిఫైన్ చేసుకుంటారు, ఇట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ స్పేస్ అప్ టు విచ్ this charge can influence its force of attraction or repulsion on the other charge. అంటే ఒక ఛార్జ్ వేరే ఛార్జ్ మీద ఎంతైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ చూపించగలదో దాన్నే దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటారు. కాబట్టి అది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియాకి సమానం. ఇక్కడ ఎఫ్ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q డివైడెడ్ బై R స్క్వేర్ అని వస్తుంది. దాన్నే స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్ అని చెప్పి డెరివేషన్ తీసుకొస్తాం. దీనిలో టర్మ్స్ అన్నిటిని కూడా క్యూ అంటే ఏ ఛార్జ్ అయితే ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుందో అది, ఆర్ వచ్చేటప్పటికల్లా రెండు ఛార్జెస్ కి మధ్యలో ఉన్న సపరేషన్ డిస్టెన్స్, ఇవి క్లియర్ గా మెన్షన్ చేసుకుంటూ కనుక రాసినట్టయితే నీకు 4 మార్క్స్ కి 4 మార్క్స్ పడతాయి. క్లారిటీ వచ్చింది నాన్న. కాబట్టి ఇందులో మీకు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతే ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెంత్, అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎంతైతే ఆ ఛార్జ్ చూపిస్తుందో దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్, ఎందుకంటే మనం ఏ ఛార్జ్ అయినా ఎంత ఫీల్డ్ చూపిస్తుంది దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందనేది ఎలా చెక్ చేస్తామంటే దాని యొక్క స్మాల్ టెస్ట్ ఛార్జ్ తీసుకుని సర్టెన్ డిస్టెన్స్ లోకి తీసుకురావడానికి చెక్ చేస్తాం. అవునా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నారు, ఆ మ్యాగ్నెట్ యొక్క స్ట్రెంత్ ఎంత చెప్పాలంటే ఏం చేస్తావు, కంపాస్ దట్ ఈస్ స్మాల్ మ్యాగ్నెట్ దాని దగ్గరికి తీసుకొస్తావు. ఓకేనా, గ్రేటర్ ద నెంబర్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ గ్రేటర్ విల్ బి ద స్ట్రెంత్ ఆఫ్ ద ఫీల్డ్. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మాట్లాడతాం అనమాట. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, 7th 8th యాక్చువల్లీ ఇవి 2 సేమ్ క్వశ్చన్స్. ఒకటి వచ్చేటప్పటికల్లా డైపోల్ యొక్క ఎక్సియల్ ప్లేన్ లో, రెండోది వచ్చేటప్పటికల్లా డైపోల్ యొక్క ఎలక్ట్రికల్ ఈక్వటోరియల్ ప్లేన్ లో. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక డైపోల్ -q + q చార్జెస్ కలిగి ఉండి ఆఫ్ ఏ లెంత్ 2a లెంత్ కలిగి ఉన్న చార్జ్ కలిగి ఉన్న డైపోల్ దానికి ఎట్ సర్టెన్ డిస్టెన్స్ r అనే డిస్టెన్స్ లో ఒక పాయింట్ ఇక్కడ ప్లేస్ చేస్తే దీన్ని ఎక్సియల్ ప్లేన్ అంటారు. అదే పాయింట్ పర్పెండిక్యులర్లీ కనుక ఇక్కడ ప్లేస్ చేసినట్టే ఈక్విటోరియల్ ప్లేన్ అంటారు. ఓకేనా, ఎక్సియల్ ప్లేన్ లో పాయింట్ P దగ్గర ఆ డైపోల్ వల్ల కలిగే స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, అలాగే ఈక్విటోరియల్ ప్లేన్ లో ఒక ఛార్జ్ ని ప్లేస్ చేసుకున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేసే ఆ పాయింట్ దగ్గర స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది, రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా, ఆ రెండింటికి సంబంధించి విత్ నీట్ డయాగ్రామ్ తో పాటు
క్లియర్ కట్ డిస్కషన్. ఒక ఎక్సిఎల్ ప్లేన్ అయితే కనుక మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో క్లాస్ పెట్టాను. ఈక్విటోరియల్ ప్లేన్, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇదే కాదు, ప్రతి క్వశ్చన్స్, ప్రతి కాన్సెప్ట్ 1 మార్కు 2 మార్కు అన్ని క్వశ్చన్స్ క్లియర్ కట్ డిస్కషన్ తో పాటు వాటిల్ని కోర్స్ బ్యాచెస్ లో ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో క్లాసెస్ ఎలాగో చూసుకుంటున్నారు కాబట్టి ఆ క్లాసెస్ కనుక ఒకవేళ ఇష్టపడితే వాటిని ఎన్రోల్ చేసుకోండి. దే ఆర్ ద పెయిడ్ బ్యాచెస్, ఫ్రీ బ్యాచెస్ కాదు నాన్న, దే ఆర్ ద పెయిడ్ బ్యాచెస్, కానీ నామినల్ ఫీజ్ తో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించి క్లాస్ ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు ప్రెసెంట్ రైట్ నో వచ్చేటప్పటికల్లా దాని యొక్క ఫీజ్ స్ట్రక్చర్ 3000 త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఏంటి, సెకండ్ ఇయర్ కి సంబంధించిన ఫిజిక్స్ కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఐపీ, ఎంసెట్, ఐఐటి మెయిన్స్ తో కలిపి మొత్తం మీకు 3000 లో ఇవ్వడం జరుగుతుంది రైట్ నో. వేరాజ్ ఇది ఎవ్రీ మంత్ వచ్చేటప్పటికల్లా ఎన్హాన్స్ అవుతుందన్న, యాజ్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ పెరిగే కొద్దీ అవి పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎవరెవరైతే స్టూడెంట్స్ స్టార్టింగ్ లోనే కోర్స్ తీసేసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ కోర్సు ఎట్ ఏ నామినల్ ఫీ వచ్చేస్తుంది. ఓకేనా? అది మంత్ బై మంత్ వచ్చేటప్పటికల్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మంత్ బై మంత్ చేంజ్ అవడం అంటే మీకు మంత్ బై మంత్ 1000 రూపీస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? యాజ్ ఏ లాంచింగ్ అంటే ఇప్పుడే మనం ఆన్లైన్ దానిలోకి వచ్చాం. యాజ్ ఏ లాంచింగ్ దానిలో కనుక తీసుకున్నట్టయితే నామినల్ ఫీతో ఇవ్వాలనే ఉద్దేశంతో త్రూ అవుట్ ద జూలై మంత్ మొత్తానికి కూడా మీకు కోర్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా 3000 కంప్లీట్ 1 ఇయర్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. వేరాజ్ ఆగస్ట్ లో తీసుకునే వాళ్ళకి మాత్రం అది ఇంకో 1000 రూపీస్ యాడ్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ సక్సెస్ఫుల్లీ వెళ్ళేటప్పటికల్లా 1000 రూపీస్ యాడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ మీకు కోర్స్ స్ట్రక్చర్ కంప్లీట్లీ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 8000 గా డిసైడ్ చేయడం జరిగింది. అది మీకు జనవరిలోకి వెళ్ళేటప్పటికల్లా 8000 అవుతుంది. వేరాజ్ ఇప్పుడే తీసుకున్నారనుకోండి అది జూలై మంత్ లో అయితే కనుక టోటల్ 1 ఇయర్ ది మొత్తం మీకు 3000 లోకి వచ్చేస్తుంది. వేరాజ్ ఆగస్ట్ లో తీసుకుంటే మీకు 4000 కి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఎవరెవరైతే ఆన్లైన్ ద్వారా మన కోర్సెస్ దానికి ఎన్రోల్ అవుతున్నారో ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ వన్. సో ఇది ఎక్సిఎల్ ప్లేన్ అండ్ రెండో కల్లా ఈక్విటోరియల్ ప్లేన్. ఆ రెండింటికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దీంతో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. ఓకేనా? సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే, ఒకటి కూలూమ్స్ లా దాని యొక్క డెరివేషన్, గాస్ లా దాని యొక్క ఇంపార్టెన్స్, రెండోది స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయడం, మూడోది డైపోల్ దానిలోకి వచ్చేటప్పటికల్లా ఎక్సిఎల్ ప్లేన్ ఒకటి, ఈక్విటోరియల్ ప్లేన్ ఒకటి, అండ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ కనుక దాన్ని సస్పెండ్ చేసినప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయ్యే టార్క్ ఎంత ఉంటుంది దాని మీద ఒక క్వశ్చన్. ఓకేనా? సో ఓవరాల్ గా వచ్చేటప్పటికల్లా 6 క్వశ్చన్స్. దీనిలో నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సార్ 6 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుందా? ఇలా కంగారు పడమాకండి. ఓకేనా? ఏ చాప్టర్ ఆ చాప్టర్ వెయిటేజీ ప్రకారం మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఇచ్చుకుంటా వెళ్ళాం. అండ్ లాస్ట్ లో జనవరి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం గెస్ట్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాం. అంటే ఏంటి, ఈ చాప్టర్ నుంచి సపోజ్ 6 క్వశ్చన్స్ తీసుకుంటే ఈ 2 క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబ్లీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇలా ముందు అసలు టు ద వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఏంటి, మనం ఏదైతే గెస్ట్ చేసామో ఆ క్వశ్చన్ కనుక రాకపోతే పేపర్ వదిలేసేసాం అనుకోండి, పేపర్ ఆగిపోతుంది, ఫెయిల్ అయిపోతాం. ఆ పరిస్థితి రాకుండా ముందుగా కంప్లీట్లీ చదువుకొని లాస్ట్ లో కొన్ని క్వశ్చన్స్ ని పర్టికులర్లీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి అవుతాం. అలా అని చెప్పి మిగతా వాటిని వదిలేం. ఓకేనా? పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు అప్పుడు చదివినా మన ఎయిమ్ వచ్చేటప్పటికల్లా ఏ సబ్జెక్ట్ లో తీసుకున్నా 100%. ఫిజిక్స్ తీసుకుంటే 85 రావాల్సిందే. అర్థమైందా? 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. దీనిలో వచ్చేటప్పటికల్లా డెఫినిషన్ బేస్డ్, కండిషనల్ బేస్డ్, ఎక్స్ప్రెషన్ బేస్డ్. ఎక్స్ప్రెషన్స్ ఎక్కడెక్కడైతే రాయమని చెప్తాడో చెప్పినా చెప్పకపోయినా దానికి సంబంధించిన టర్మ్స్ ని కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ పాయింట్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్. నేను వాట్ ఈస్ మెంట్ బై ద స్టేట్మెంట్ దట్ చార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. ఓకేనా? చార్జ్ అనే దాన్ని ఆల్వేస్ క్వాంటైజ్డ్ చెప్తారు. ఎందుకని అడుగుతున్నాడు. బికాస్ టోటల్ చార్జ్ బై సిస్టమ్ ఎప్పుడు కూడా గివెన్ బై ద ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ E అని చెప్తాం. కరెక్టేనా? వేర్ E ఈజ్ చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, N కరస్పాండ్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీనిలో N అనేది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మారుతా ఉంటుంది తప్ప చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈ వాల్యూ దట్ ఈస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలమ్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అవునా? అంటే ఒక క్వాంటిటీ ఫిక్స్డ్ గా ఉండి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగేటప్పటికల్లా ఆ క్వాంటిటీ మల్టిప్లై అవుతూ వెళ్తుంది. అలా జరిగితే దాన్నే మనం క్వాంటైజేషన్ కండిషన్ అంటాం. హెన్స్ చార్జ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్ అని చెప్తాం. అవునా? మీరు గుర్తున్నట్టయితే ఫస్ట్ ఇయర్ లో
యాంగులర్ మొమెంటం ఎంబీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై 2π క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అన్నాం, గుర్తుందా? బికాస్ ఎన్ ఇంటూ హెచ్ బై 2π అనేది ఎప్పుడు కూడా అక్కడ ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి. అలా ఒక క్వాంటిటీ ఫిక్స్డ్ గా ఉండి జస్ట్ దాన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేసుకుంటా వెళ్తే రిలేటివ్లీ టోటల్ క్వాంటిటీ కనుక వచ్చేస్తున్నట్టయితే దోస్ స్టేట్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ క్వాంటైజ్డ్ కండిషన్స్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మీకు అదే అడిగాడు. రెండోది, రిపల్షన్ ఈజ్ ఎ షూర్ టెస్ట్ టు ఎలక్ట్రిఫికేషన్ దాన్ అట్రాక్షన్. సో ఒక బాడీ చార్జ్డ్ బాడీనా కాదా చెక్ చేసుకోవడానికి అట్రాక్షన్ కంటే రిపల్షన్ బెస్ట్ మెథడ్. ఎందుకు అని అడుగుతున్నాడు. బికాస్ అట్రాక్షన్ అనేది చార్జెస్ ఉండడం వల్లే అట్రాక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? బికాస్ వాండర్వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, వాటికి సర్ఫేస్ టు సర్ఫేస్ మాత్రమే ఉంటే చాలు. అవునా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటుంది, దానికి కూడా ఛార్జ్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్రాక్షన్ ఎగ్జిస్ట్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వేరాజ్ రిపల్షన్ వచ్చేటప్పటికల్లా చార్జ్డ్ బాడీస్ మాత్రమే, దట్టు లైక్ చార్జెస్ ఉంటే మాత్రమే అవి రిపెల్ చేసుకుంటాయి. ఓకేనా? కాబట్టి ఒక బాడీ మీద ఛార్జ్ ఉందా లేదా అండ్ రెండు చార్జెస్ లైక్ చార్జెస్ కాదా చెక్ చేసుకోవడానికి రిపల్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్. మీకు అదే ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైనట్టేనా? అలాగే నెక్స్ట్ వన్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కన్స్టిట్యూట్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్. సింపుల్ కాన్సెప్ట్. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తీసుకుంటే ఎంత? 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబ్స్. కరెక్టేనా? ఇక్కడ మిమ్మల్ని రివర్స్ లో ఏం అడుగుతున్నాడు? 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? ఈ క్వాంటిటీ మొత్తాన్ని రైట్ సైడ్ పంపించేసాయి. 1 కూలుంబ్ ఈజ్ ఈక్వల్ టు 1/1.6 ఇంటూ 10⁻⁻19. ఓకేనా? సో దీన్ని పైకి తీసుకెళ్ళు, 10⁻⁻19 కాస్త +19 అవుతుంది. దాకా 10 బయటకు వచ్చేసాయి, డివైడెడ్ బై 2 చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 6.66 ఇంటూ 10⁻18. ఒక 10 బయటకి ఇచ్చేసావు కాబట్టి 19 కాస్త 18 అయింది. సో ఒక కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ కావాలి అంటే నీకు 6.66 ఇంటూ 6.67 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ కావాలి. అప్పుడే నీకు 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది తయారవుతుంది. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, వాట్ హ్యాపన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్? డిస్టెన్స్ ఏమైందంట? హాఫ్. అంటే ఆర్ కాస్త ఏమైంది? r/2 అయింది. అండ్ రెండో సిచ్యువేషన్ లో r కాస్త 2r అయింది. రెండు కూడా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. అవునా? మీరు ఆల్రెడీ చూసుకున్నారు కదా. F ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 డివైడెడ్ బై r². సింపుల్ గా దీన్నే r/2 అనుకోండి. r/2 హోల్ స్క్వేర్ చేశారు అనుకోండి, ఇది పైకి వెళ్తుంది. అవునా? అంటే ఏమవుతుంది? 4 టైమ్స్ ద ఇనీషియల్ ఫోర్స్ అవుతుంది. ఎప్పుడు? డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ హాఫ్ అయితే. అంతే కదా? డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ పెరుగుతుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి. వేరాజ్ ఇది డబల్ అయింది అంటే ఏమైంది? అప్పుడు F డివైడెడ్ బై 4 అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీస్ ని ఈజీలీ మెన్షన్ చేసుకోవచ్చు. అన్ని క్లియరా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ డు నాట్ ఇంటర్సెక్ట్. వై? బికాస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి దే ఆర్ ద ఇన్ఫైనైట్లీ ట్రావెలింగ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లా కనబడతా ఉంటాయి. యాక్చువల్లీ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాదు, ఇన్ఫైనైట్లీ లాంగ్ లైన్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. నెగిటివ్ వైపు నుంచి లోపలికి వెళ్తాయి, పాజిటివ్ వైపు నుంచి బయటకు వస్తాయి. ఇదంతా మనకు తెలిసిన కాన్సెప్టే. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ రెండో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఎప్పుడు కూడా ఇంటర్సెక్ట్ అవ్వదు. ఓకేనా? బికాస్ దే ఆర్ ఆల్వేస్ ద కాన్సెంట్రిక్ కాబట్టి పారలల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కూడా వాటి మధ్యలో డిస్టెన్స్ వెళ్తూనే ఉంటుంది సమాంతరంగా. ఓకేనా? ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, ఎట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒకే పాయింట్ దగ్గర దానికి 2 డైరెక్షన్స్ కావాలి ఫర్ ద ఫీల్డ్. వెక్టార్ క్వాంటిటీకి ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్ ఉంటుంది. సో అటువంటి కాన్సెప్ట్ కుదరదు కాబట్టి అవి ఎప్పుడు కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు. నెక్స్ట్ సిక్స్త్ వన్, స్టేట్ గాస్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. చెప్పాను కదా, π ఈజ్ ఈక్వల్ టు Q/ε0. దాని యొక్క స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఈస్ చార్జ్డ్ పాజిటివ్లీ. సింపుల్ కాన్సెప్ట్. ఒక బాడీ పాజిటివ్లీ ఛార్జ్ అయిందంటే ఎలక్ట్రాన్స్ ని కోల్పోయింది అని, ఒక బాడీ నెగిటివ్లీ ఛార్జ్ అయిందంటే ఎక్స్ట్రాగా ఎలక్ట్రాన్స్ ని తీసుకుంది అని. ఓకేనా? ఎక్స్ట్రాగా ఎలక్ట్రాన్స్ లోపలికి వస్తే 9.1 ఇంటూ 10⁻⁻31 kg దాని యొక్క వెయిట్ పెరుగుతుంది. కరెక్టేనా? కాబట్టి నెగిటివ్లీ ఛార్జ్ అయితే వెయిట్ గెయిన్ చేస్తుంది, ఆటోమేటికల్లీ పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రాన్స్ ని లాస్ అయింది కాబట్టి వెయిట్ ని లాస్ అయిపోతుంది. సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎయిత్ వన్, కన్సిడర్ 2 చార్జెస్ ప్లేస్డ్ B, C ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ABC. ఫర్ దిస్ సిస్టమ్ టోటల్ ఛార్జ్ మాత్రం 0 అంట. కానీ బట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ A
విచ్ ఈస్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్ ఈస్ నాట్ 0 వై. సింపుల్ కాన్సెప్ట్ ఏం లేదు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నారు. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి ఉన్నట్టయితే ఇక్కడ ప్లస్ క్యూ అనే ఛార్జ్, ఇక్కడ మైనస్ క్యూ అనే ఛార్జ్ తీసుకున్నారు. ఓకేనా? అయితే ఏ అనే పాయింట్ దగ్గర నెట్ ఛార్జ్ 0 బికాస్ దీని యొక్క నెగిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో పనిచేస్తే దీని యొక్క ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తూ ఉంటుంది. ఒకదాంతో ఒకటి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నెట్ ఛార్జ్ విల్ బి 0. వేరే స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎందుకు? బికాస్ మనం దీన్ని పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ కనుక తీసుకున్నట్టయితే రిజల్టెంట్ విల్ బి దాని యొక్క డయాగ్నల్ తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మనం స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై ఎ డైపోల్ ఇన్ అన్ ఈక్విటోరియల్ ప్లేన్ 4 మార్క్స్ కి క్వశ్చన్ చదివాం కదా, దానిలో దీని గురించే చెప్తాం. అదే మీకు సపరేట్ గా తీసి క్వశ్చన్ ఇచ్చాడు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 8th వన్, వెన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నెగిటివ్ అండ్ వెన్ ఇట్ ఈస్ పాజిటివ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎప్పుడు నెగిటివ్ లో ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ లో ఉంటుంది. బికాస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై అనేది రాసినప్పుడు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏరియా వెక్టారు అండ్ కరస్పాండింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మీకు సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్లీ ఉంటుంది. ఏరియా వెక్టార్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉండే టీటా వాల్యూని బట్టి రాసి ఉంటుంది. అంటే దీని యొక్క ఎక్స్పాన్షన్ రాసినప్పుడు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్ కాస్ టీటా అవుతుంది కాబట్టి టీటా వాల్యూని బేస్ చేసుకుని రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో 0 లో ఉన్నట్టయితే కనుక 0 to 1 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. అంతకంటే తగ్గిపోయింది అనుకోండి వాల్యూ నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. దాన్నే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 10th వన్, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎన్ ఇన్ఫైనైట్లీ ప్లేన్ షీట్. చెప్పాను కదా గాస్లా యొక్క అప్లికేషన్స్ తీసుకొస్తాము అని. ఓకేనా? ఎంత వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 2 into సిగ్మా, వేర్ సిగ్మా ఇస్ ద కరస్పాండింగ్లీ ఏరియల్ చార్జ్ డెన్సిటీ అంటాం. దాని ఎక్స్ప్రెషన్ చూపించాలి. నెక్స్ట్ 11th వన్, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు చార్జ్ వే. ఈసారి వచ్చేటప్పటికల్లా స్పెరికల్ షెల్. అయిపోయినాయి. టోటల్లీ మీకు 11 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా? లాస్ట్ లో 2 వచ్చేటప్పటికల్లా గాస్లా యొక్క అప్లికేషన్స్. మీకు ఆల్రెడీ గాస్లా యొక్క అప్లికేషన్స్ చెప్పాం కదా, అది ఇన్ఫినిట్లీ లాంగ్ సిలిండ్రికల్ వైర్ తీసుకున్నా, స్పెరికల్ షీట్ తీసుకున్నా, లేదా ప్లేన్ షీట్ తీసుకున్నా కూడా వాటన్నిటికీ స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. దాన్ని అప్లికేషన్స్ లోనే నేర్చుకుంటాం. క్లారిటీ వచ్చిందన్న? ఇది ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి కంప్లీట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లియరా అన్న? ఇక్కడ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, దీనికి సంబంధించిన క్లాసెస్ పెయిడ్ బ్యాచెస్ అన్ని కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. దానిలో ఎన్రోల్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అకార్డింగ్లీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాల్సిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దానిలో ఎన్రోల్ అవ్వచ్చు. క్లియరా? ఆల్ ద బెస్ట్. ఇది ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా?